పుత్రుడు. ఎక్కడో ఆఖరణ ఒకడు ఉంటాడు, వాడు నిజపుత్రుడు. ఆ నిజపుత్రుడు ఏం చేస్తాడని అడిగింది శాస్త్రం. వాడు ఏ పని చేసినా తండ్రి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ పని నేను చేస్తే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచిస్తాడు. ఆలోచించి తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి వాడై తండ్రి యొక్క మన్ననను పొంది తండ్రిని సుఖపెట్టి తండ్రిని సంతోషపెట్టి తండ్రి మనస్సు ఆనందించేటట్టుగా ఉండి తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు. తండ్రి అందుకే ఐశ్వర్యాలకు ఐశ్వర్యం కొడుకుతో కలిసి ఉండడం. తండ్రి పక్కన పడుకుంటాడు. పడుకుని తండ్రి కొడుకు జీవితంలో అలాగే ఉంటారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఆ భాగ్యం కోసమే విశాఖపట్నం వెళ్ళిపోయారు. మహానుభావుడు, ధర్మం తెలుసున్నవారు కాబట్టి. కొడుకుతో కలిసి ఉంటాడు. తండ్రి పొందవలసినటువంటి గొప్ప భాగ్యములలో అదొకటి. కొడుకుతో కలిసి ఉంటాడు. చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నాన్నగారండి అని దగ్గరికి వచ్చి తన తొడ మీద తండ్రి శిరస్సు పెట్టుకుని ఆ తులసి తీర్థాన్ని తండ్రి నోట్లో పోస్తూ తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేసి 11 రోజుల అశౌచాన్ని పాటించి తాను ఉన్నన్నాళ్ళు తన కొడుకుల చేత కూడా తండ్రికి శ్రాద్ధం పెట్టించి తండ్రి యందు పరమ గౌరవంతో మాట్లాడతాడు. ఇలా మాట్లాడిన వాడెవడో వాడు నిజపుత్రుడు. అలా అందరికీ కొడుకుంటాడా అంటే అలా ఉండడు. శాస్త్రం అంది కొంచెం ఆలోచించుకో, నీ కొడుకు ఏ కేటగిరీలో పడుతున్నాడో నువ్వు ఆలోచించు. ఆలోచిస్తే నిన్ను కొడుకు ఉద్ధరిస్తాడు అన్నది కూడా అపనమ్మకమే. అందుకని తండ్రికి ఆ ప్రాజ్ఞత లేదు, తల్లికి అంతకన్నా లేదు ఆ ప్రాజ్ఞత. కొడుకుతో ఎలా ప్రవర్తించాలి తల్లికి తెలియదు, తల్లితో ఎలా ప్రవర్తించాలి కొడుక్కి తెలియదు. కలియుగం అలాగే ఉంటుంది. కాబట్టి వాడు తద్దినం పెట్టడు కాబట్టి నీకు శరీరము పడిపోయి